నిజమైన శక్తి మనసులో ఉంది. సముద్ర మథనంలో వచ్చిన మహావిషాన్ని ఎవరూ తాగలేకపోయారు. కాని శివుడు ప్రపంచాన్ని కాపాడటానికి స్వీకరించాడు. అక్కడే ఆయన నీలకంఠుడు అయ్యాడు. బాధలు వచ్చినప్పుడు పారిపోవద్దు. ఆ విషాన్ని శక్తిగా మార్చుకోవాలి. అనంతశక్తి కలవాడు అయిన శివుడు పులితొలుపుపైనే కూర్చుంటాడు. విలాసం లేకున్నా ఆయన మహాదేవుడు. మనకు చెప్పేది ఒకటే, జీవితాన్ని నిలబెట్టేది బట్టలు కాదు, మనసులో ఉన్న తపన. శివుడి బోధ ఒకసారి వింటే సరిపోదు, ప్రతిరోజూ జీవితంలో ఆచరించాలి. ఈ రోజు ఆయన చెప్పే రెండవ సందేశం నీ దారిని వెలిగించే దీపం అవుతుంది. సహనం. విషం శివుడి గొంతులో ఎప్పటికీ నిలిచిపోయింది. దాన్ని భరించడం వల్లే ఆయన నీలకంఠుడయ్యాడు. మనకిది నేర్పే పాఠం. బాధలు ఒక్క రోజులో పోవు. సహనం ఉన్నవాడే గెలుస్తాడు. శివుడు కన్ను మూసుకున్నప్పుడు ప్రపంచం కదలదు. ఎందుకంటే ఆయనలో నమ్మకం ఉంది. నువ్వు కూడా నీ మీద నమ్మకం పెంచుకో. నేను సాధించగలను అని గట్టిగా నమ్ము. ఆ నమ్మకం నిన్ను దారిలో నడిపిస్తుంది. శివుడు నృత్యం చేస్తే కొత్త సృష్టి పుడుతుంది. దానిని తాండవం అంటారు. మన జీవితంలోనూ కష్టాలు వస్తాయి. అవి అంతము కాదు, కొత్త ఆరంభానికి సంకేతం. పతనం వచ్చినప్పుడు అది పైకి ఎగరడానికి అవకాశమని గుర్తించు. బాధలతో పడిపోవడం సులభం, కాని మళ్లీ లేచి నిలబడితే నువ్వే విజేతవు. శివుడి బోధ ఇదే. కష్టాన్ని శక్తిగా మార్చు, బాధను బలంగా మార్చు. ఇప్పుడు ఒకసారి గట్టిగా పలకండి, ఓం నమః శివాయ. నీ జీవితమే కొత్త దిశలో ముందుకు వెళ్తుంది. భయరహిత జీవితం. శివుడి గొప్పతనం ఆయన భయరహిత జీవితం. భయం అనేది విజయానికి అడ్డం. నువ్వు భయాన్ని విసిరేస్తే ఆ క్షణమే కొత్త రూపం పొందుతావు. ఇప్పుడే నిర్ణయం తీసుకో, నాలో శివశక్తి ఉంది. ఒకసారి గట్టిగా ఉచ్చరించండి, ఓం నమః శివాయ. నీ మార్గం విజయమవుతుంది. శివుడి బోధకు అంతం లేదు. ఆయన ప్రతి రూపం, ప్రతి కదలిక మన జీవితానికి ఒక పాఠమే. ఇప్పుడు వినే మూడో సందేశం నీ గుండెలో అగ్ని రగిలిస్తుంది. శివుడి తలపై గంగ ఉంది. ఆ గంగను ఎవరూ అదుపు చేయలేరు, కాని శివుడు దానిని తలపై ధరించాడు. దీని అర్థం ఏమిటంటే, భయం ఎంత పెద్దదైనా దాన్ని నీ శక్తిగా మార్చుకో. నువ్వు భయాన్ని జయిస్తే ప్రపంచం నీకు వంగుతుంది. అనంత శక్తి కలిగిన దేవుడు అయినా శివుడు పులి తొలుపు మీదే కూర్చుంటాడు. అతనికి విలాసం అవసరం లేదు. ఇది చెబుతున్న పాఠం, జీవితాన్ని గొప్పదనం చేసే దుస్తులు కాదు, డబ్బు కాదు, నీ ఆలోచనలు, నీ తపన. యువజనులారా, వినయం మరియు సరళతే నిజమైన శక్తి. శివుడి కన్నులో కరుణ ఉంది. ఆయన వైపు చూసిన వారికి దారి కనబడుతుంది. నువ్వు ఇతరులకు మార్గం చూపించగలవు. నువ్వు వెలిగితే 10 మందికి దీపం అవుతావు. అదే నిజమైన నాయకత్వం. భయం లేకుండా, వినయంతో, మార్గం చూపే శక్తితో ముందుకు నడిస్తే నువ్వు సాధారణ మనిషి కాదు, నువ్వే మహాదేవుని సంతానం. ఇప్పుడు ఒకసారి మనసారా పలకండి, ఓం నమః శివాయ. నీ జీవితమే కొత్త శక్తిగా వికసిస్తుంది. అన్నివేళలా జీవితం సాఫీగా ఉండదు. బాధలు, అపచయాలు, నష్టాలు ఉంటాయి. అవి మన బలం పరీక్షించడానికి మాత్రమే. శివుడు తన ఆకాశశక్తిని నిర్వచించడానికి ఆ విషాన్ని తనలోకి తీసుకున్నాడు. నువ్వు కూడా బాధను సమర్థంగా అంగీకరించు. విషం గొంతులో ఎప్పటికీ ఉండిపోవడం అది దెబ్బతీయడం కాదు. అర్థం, బాధలు వస్తే వెంటనే పడిపోకు. ఆ సమస్యను ఎంతకాలమైనా భరించే సహనం పెంచుకో. సహనం ఉన్న వాళ్లే ముందుకు పో. బాధ ఎంత పెద్దదైనా నీ హృదయం అంతకు 10 రెట్లు గొప్పది. శివయ్య అనేది సృష్టిని మార్చే దేవుడు. బాధలు వచ్చినప్పుడు జీవితాన్ని కొత్తదిగా తీర్చిదిద్దా. శివయ్య జీవితం అనేది మనకు పెద్ద బోధన. సమస్యలు వచ్చినప్పుడు అతను ఎప్పుడూ ఓర్పుతో, మనస్ఫూర్తితో వాటిని ఎదుర్కొంటాడు. కష్టకాలంలో కూడా ఏకాంతంగా కూర్చోకుండా, సమస్య వెనుక దాగిన కారణాలని తెలుసుకుని వాటికి సరైన పరిష్కారం చూపిస్తాడు. మన కష్టాలు, సవాళ్లు బ్రతుకులో లేకపోవటం గాని మనలో బలం, ఆత్మవిశ్వాసం పెరుగుదలకి కారణమవుతాయి. శివయ్య మూర్తి మనకు నమ్మకం, ధైర్యం, క్షమాభావం ఎలా ఉండాలో చూపిస్తూ ముందుకు సాగాల్సిన దారిని నిర్దేశిస్తాడు. మన జీవితంలో ప్రతిరోజు కొత్త శక్తి, కొత్త ఆశలు పెరిగేలా మనం ప్రయత్నించాలి. సమస్యలు రావడం సహజం, వాటిని ఎదుర్కోవడం మన శక్తి. తన భక్తుల కష్టాలను తాను భాగమని భావించి శివయ్య సహాయం అందిస్తాడు. అందుకే అతను శివయ్య అంటే ప్రేమతో, నమ్మకాలతో పిలవాలి. కష్టాలను ఓడించుకునే ధైర్యం మనలో కలిగితే విజయాలు మన కుట్ట బద్దలు కావచ్చు. ఇలానంటే జీవితం సాఫీగా కాదు, కాని సూర్యుడి కాంతి ఎప్పుడూ వెలిగిస్తూనే ఉంటుంది. మనం ఆ కాంతిని అంగీకరించి మన జీవితాన్ని వెలుగు తీర్చుకోగలం. జీవితం సవాళ్లతో నిండిపోయింది.
ప్రతి కష్టమే మన బలాన్ని పరీక్షిస్తుంది. మనసులో నమ్మకం, ధైర్యం ఉంటే ఏ సమస్యను ఎదుర్కొనగలం. ఎప్పుడూ ఆసక్తితో ముందుకు సాగండి, ఎందుకంటే ఆ ఆశయం మన సాహసానికి ఇంధనం. ఓర్పు ఉంటేనే సాహసం ఫలిస్తుంది. మన ప్రయత్నాలు తప్పక విజయమవుతాయి. అసఫలత అనేది తాత్కాలికం మాత్రమే, దానినుంచి నేర్చుకోవడమే అసలు విజయం. మన కలలను తట్టుకునేందుకు మన శ్రద్ధ, పట్టుదల కీలకం. ప్రేరణ మనలోతో ఉంది, దాన్ని వెలిబుచ్చుకోండి. ఇతరుల మాటలు మన నమ్మకం కుదింపకూడదు. ప్రతి కొత్త రోజు కొత్త అవకాశాలు తెరుస్తుంది. మన బలం మన నిశ్చయమే కల్పిస్తుంది. కష్ట సమయాల్లో మన ఆత్మవిశ్వాసం తప్పకుండా ఉండాలి. నమ్మకంతో ప్రయత్నించే ప్రతి క్షణం ఫలితాన్ని ఇస్తుంది. మన లక్ష్యం మీద డైరెక్ట్గా దృష్టి సారించండి. జీవితంలో వచ్చే ప్రతి సమస్యలో ఒక పాఠం ఉంటుంది. అది మన పద్ధతి మార్చేదిగా భావించాలి. మార్పులు భయపడాల్సినవి కాదు, అవి జీవనంలో అవసరం. మన పనిలో నిజాయితీ ఉంటే విజయం మనదే అవుతుంది. మన సంతోషం మన చెమటలోనే దాగి ఉంటుంది. ప్రతి ప్రయత్నమే మనకు కొత్త బలం ఇస్తుంది. మనలో ఉన్న ఆశ, ప్రేమ, ఆత్మవిశ్వాసం మన విజయ రహస్యులు. మన కృషి ఎందరికైనా సహాయం చేసేందుకు మార్గం. విజయం కోసం మనం పడే నీరసం దూరమవుతుంది. మన సాధన మన శక్తిని పెంచుతుంది. మనకు ఎదురైన సవాళ్లు మన విజయాన్ని మరింత అమృతమయంగా చేస్తాయి. ఎప్పటికీ మన విశ్వాసం మన మిత్రుడే. మన మనసులో ఆశీర్వదనాలు నిండిపోతూ ఉంటాయి. ప్రయత్నాలను ఎప్పటికీ మానకండి, ఎందుకంటే మన గమ్యం గొప్పది. విజయానికి క్రమం తప్పదు, కాబట్టి మనసును దృఢంగా ఉంచండి. జీవితాన్ని ప్రేమగా, జయదాయకంగా చూసుకోండి. నిదానంగా, పట్టుదలతో ముందుకు పోతూ ఉండండి. అంతిమ విజయం మనదే కాబట్టి మన ఆత్మవిశ్వాసం పెంచండి.